పూర్వం ఒక గ్రామంలో ఒక పేద మత్స్యకారుడు ఉండేవాడు. అతడు రోజు సముద్రంలో చేపలు పట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు తన వలలో ఒక వింతైన గిన్నె దొరుకుతుంది. అది రాగి లోహంతో చేసిన గిన్నె, మూతి ముద్రించబడి ఉంది. ఆశ్చర్యంతో అతను ఆ మూతిని తెరిచాడు. అంతలో ఆ గిన్నె నుంచి భారీగా పొగ వచ్చి అది ఒక భయంకరమైన జీనిగా మారింది. జీని ఇలా అన్నాడు, నేను 1000 సంవత్సరాలుగా ఈ గిన్నెలో బంధించబడి ఉన్నాను. నువ్వు నన్ను విడుదల చేశావు కనుక నీ చావు నా చేతిలోనే ఉంది అని భయంకరంగా నవ్వాడు. మత్స్యకారుడు భయపడ్డాడు, కానీ తన తెలివితేటలను ఉపయోగించాడు. ఓ గొప్ప జీని, నువ్వు ఇంత చిన్న గిన్నెలో ఎలా సరిపోయావు? నువ్వు ఇంత శక్తివంతుడు కదా అని అడిగాడు. జీని తన గొప్పతనం చూపించాలని గర్వంతో ఆ పొగగా మారి ఆ గిన్నె లోపలికి వెళ్ళాడు. మత్స్యకారుడు వెంటనే గిన్నె మూతను వేసేశాడు. జిన్ని బయటికి రావడానికి ప్రయత్నించాడు, కానీ బయటికి రాలేకపోయాడు. జిన్ని క్షమాపణ చెప్పి నన్ను విడుదల చేయని నీకు 3 వరాలు ఇస్తాను అని చెప్పాడు. మత్స్యకారుడు ఆలోచించి, మొదట నువ్వు నన్ను చంపకూడదు అని అన్నాడు. రెండవది నా కుటుంబానికి సంపద ఇవ్వు. మూడవది నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. జిన్ని వరాలు ఇచ్చి స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. మత్స్యకారుడు సంతోషంగా తన కుటుంబంతో సంపదతో జీవించాడు.